విధంగా కొన్ని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఏమంటారు? నిరంకుశంగా వ్యవహరించే దానికైతే లిక్కర్ స్కామ్ విచారణ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడో అంతిమ లబ్ధిదారు ఆయనే అని చెప్పినప్పుడే సిట్ అరెస్ట్ చేసేది. కానీ చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంటే అధికారులందరికీ చెప్పినటువంటి మాట ఏంది అంటే, క్లియర్ కట్ ఆధారాలను సంపాదించిన తర్వాత ఎవరు అరెస్ట్ అయినా జరగాలి, అరెస్టు రాజకీయ ఉద్దేశాల ఆధారంగా జరగటానికి వీల్లేదు, మీరు నమ్మినప్పుడే మీకు సంబంధించిన ఆధారాలు క్లియర్ కట్ గా దొరికిన తర్వాతే అరెస్టు జరగాలి అని చెప్పేసి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి నిరంకుశంగా జరిగే ఉద్దేశం ఉంటే ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది కదా. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిపోయినది. వస్తాను, మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తాను. చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఏంటి మరి మళ్ళీ ఈడీ దూకుడు పెంచింది? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని మీ పార్టీ పూర్వపు నాయకుడు అయినటువంటి విజయసాయిరెడ్డి ఇద్దరిని పిలుస్తున్నారు. విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఇవ్వబోతున్నాడు, లేకపోతే విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ కాబోతున్నాడు, విజయసాయిరెడ్డి ట్వీట్ వెనక ఉద్దేశాలు ఇవి, సో జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసేయబోతున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అంతిమ లబ్ధిదారుడిగా చూపించబోతూ ఉన్నారు, కోట పగలబోతోంది, కోట బద్దలు కాబోతోంది అని చెప్పేసి ఇటీవల కొన్ని మీడియాల్లో మనం చూస్తున్నాం. ఏంటి నిజంగా కోట బద్దలయ్యేటటువంటి అవకాశం లాయా? బద్దలయ్యే స్థాయిలో ఈ స్కామ్ జరిగింది, ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. అలాగే ప్రైమ్ నేను వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలని ఏది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అప్పుడు మరి క్వార్టరీ లేదేమో, అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమన్నా క్వార్టరీ లేదేమో, ఒకవేళ ఆయన బయటికి పోయేసరికి అది క్వార్టరీగా కనపడుతుందేమో. అయినా విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడారని మీరో లేకపోతే కార్తిక్ గారో లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఛానల్స్ వాళ్ళు అన్వయించుకుంటా ఉండొచ్చు, కానీ అది ఏ స్కిల్ కేసులోనో లేకపోతే ఏ ఓటుకు నోటు కేసులోనో ఏదైనా జరగబోతుందన్న దీన్ని ఏమైనా ఇచ్చి ఆ క్వార్టరీ వాళ్ళు ఏమైనా అందించారేమో. మరి దేని గురించి వచ్చిందనేది మా సర్కిల్లో అయితే అవి వినపడుతున్నాయి, మరి వాళ్ళ సర్కిల్లో అవి వినపడుతున్నాయో మాకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు గతంలో మా మీద 11 కేసులు, ఈడీ కేసులు అయితేమి, సిబిఐ కేసులు అయితేమి, బొచ్చడు కేసులు, దొంగ కేసులన్నీ కూడా పెట్టినటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎన్ని కేసులు వీగిపోయినాయో, ఎంతమంది అధికారులకు రిలాక్సేషన్ వచ్చిందో అన్నీ చూసాం. ఇలాంటి దొంగ కేసులు ఎన్ని పెట్టినా లేకపోతే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు అసలు ఈ రోజు మళ్ళీ లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు వచ్చిందయ్యా అంటే,